జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన పేద ప్రజలు 30 ఎకరాల భూమిని దోచుకున్నా నీకు మా నాయకుడి కోసం మాట్లాడే అర్హత లేదంటూ నందిగాం ఎంపీపీ శ్రీరామ్ మూర్తిపై తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మదన్ గౌడ్ నిప్పులు చెరిగారు. నందిగాం మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెనకాన అజయ్ కుమార్ పై పత్రికాముఖంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. గురువారం టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మదన్ మాట్లాడారు. పెనకాన అజయ్ కుమార్ అపజయం లేని అజేయుడని, తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు పొందారని, అవినీతి లేని రాజకీయం చేశారని, అలాంటి మచ్చలేని వ్యక్తికి అవినీతిలో కూరుకుపోయిన నీవు మా నాయకుడిపై అసత్య ప్రచారాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఋషికొండ మింగేస్తే నందిగాం ఎంపీపీ మందస కొండలు మింగేసి దానిపై లోన్లు కూడా తీసుకున్నారని, అవినీతి మీరు చేసి మా నాయకులపై బురద జల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ నాయకులు పాల్గొన్నారు. నేను మీ మదన్ గౌడ్, జిల్లా ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు. నిన్న కుక్కల్లా మరిగినటువంటి వైసీపీ కార్యకర్తలు నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, నువ్వు కుక్కలా మరుగుతున్నావు, నువ్వు చేసినటువంటి ఎదవ పనులు సాక్ష్య ఆధారాలతో ప్రతి ఒక్కటి వచ్చాను. ఒక్కటి కాదు, రెండు కాదు, సుమారు 30 ఎకరాల భూమిని 30 ఎకరాల భూమి మందస మండలం చీపు గ్రామంలో సుమారు 30 ఎకరాలు, 26 ఎకరాలు 90 సెంట్లు, 3 ఎకరాల 30 సెంట్లు, 445 ఖాతా నెంబర్ 106-7A దానికి సంబంధించి 26 ఎకరాలు మరియు 106-6Dలో 3 ఎకరాల 30 సెంట్లు, సుమారు 30 ఎకరాల భూమిని పేద ప్రజలకి అందాల్సినటువంటి భూమిని, ఎస్సీ ఎస్టీ వ్యక్తులకు సంబంధించిన భూమిని నువ్వు ఆక్యుపేషన్ చేసుకొని దొంగ పట్టాలు సృష్టించుకొని నువ్వు లోన్లు లబ్ధి పొందుతున్నటువంటి నీకు నైతికంగా మాట్లాడే హక్కు లేదు. ఇంకొకసారి పిచ్చి కోతలు కూస్తే ఇదే మాదిరిగా నువ్వు చేసిన ప్రతి ఒక్క అన్యాయాల అక్రమాలు ప్రతి ఒక్కటికి బయట తీస్తాం. రేపు ప్రజా కోర్టులో ఇది పెడతాం. నువ్వు అజయ్ కుమార్ గారి కోసం మాట్లాడుతున్నావు. అజయ్ కుమార్ అనే వ్యక్తి ఒక శక్తి. అజయ్ అంటే అపజయం లేని వ్యక్తి. ఈరోజు 20-30 సంవత్సరాలు బట్టి సుదీర్ఘ రాజకీయంలో ఆయన అలుపెరగని పోరాటం చేసి ప్రతి ఒక్క పదవులు కూడా అలంకరించిన గొప్ప వ్యక్తి పైన మాట్లాడుతున్నావు. నువ్వు 5 సంవత్సరాలు ఎంపీపీగా ఉన్నప్పటికీ నువ్వు చేసిన అభివృద్ధి ఇది, అవినీతి అభివృద్ధి ఇది. 30 ఎకరాల భూమి తీసుకున్న నువ్వు అభివృద్ధి కోసము అజయ్ కుమార్ కోసం మాట్లాడతావా? అజయ్ కుమార్ అనే వ్యక్తి ఒక అభివృద్ధికి దిక్చూసి లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం నువ్వు మాట్లాడితే నువ్వు చేస్తున్న ఈ అన్యాయాల అక్రమాలు ఒక్కొక్కటి బయలుపెట్టి నిన్ను నడి రోడ్డుపై లాగే రోజులు దగ్గర పడ్డాయి. కబద్దార్. శ్రీరామ్మూర్తి, నీకు కేవలము నందిగాం మండలంలోకి ఎంపీపీ చేస్తే నువ్వు పక్క మండలం మందస మండలం వెళ్ళి 30 ఎకరాల భూమిని నువ్వు రాయించుకున్నావే. నీకు నందిగాం మండలంలో ఎంపీపీ చేస్తే పక్క మండలంకి వెళ్ళి నువ్వు 30 ఎకరాల భూమి రాయించుకొని పేదల దగ్గర వాళ్ళకి రోడ్డు పాలు చేసావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి రుషికొండ మింగినట్టు నువ్వు మందస మండలంలో కొండలు మింగుతున్నావురా. నువ్వురా అభివృద్ధి కోసము అవినీతి కోసం మాట్లాడుతున్నావు. అవినీతి తిమ్మింగరావు నువ్వు. మీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తో, మీ తిలక్కు లట్టిగాం కొండ, నువ్వు మందసా కొండలు, ఇంకా మహేంద్రగిరి కొండలు ఉన్నాయి. అవి కూడా భవిష్యత్తులో తినేసిందువు. ప్రజలు నీకు మరి ఎక్కడితో సరిపోద్ది నీ రాజకీయం, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోరా బాబు అని పంపించక ఆగేవు తప్ప మందసా కొండలు మింగేసే నా వ్యక్తివి నువ్వా మాట్లాడతావు అవినీతి కోసం. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే నడుపూరు శ్రీరామ్మూర్తి. సుమారు 30 ఎకరాల భూమి. ఈ భూమి పైన ప్రతి ఒక్కరు తెలుసుకోండి అమ్మా. ఇటువంటి వెధవలకి గ్రామాల నుంచి బహిష్కరించాల్సిన బాధ్యత మీరు అందరూ తీసుకోండి అని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను.